ఒకరోజు రాత్రి సోమరిపోతైన తిప్పడు బాగా తాగి ఇంటికొస్తాడు. తిప్పడు తాగున్నాడని తెలుసుకున్న అతని భార్య శాంత కోపంతో, ఈ ఎదో సచ్చినోడు మళ్ళీ తాగొచ్చాడు. ఈ తాగుడు గోలేంటో రోజు నాకేం అర్థం అవ్వట్లా. ఏవయ్యా, తాగడానికి తగలేసిన డబ్బులు ఇంట్లో ఇస్తే ఓ 2 రోజులకు సరిపడ ధాన్యమైనా వస్తుంది కదా. అబ్బబ్బా, ఇంటికి రాగానే నీ గోలేంటే? నీ గోలు తట్టుకోలేకే ఇలా తాగాల్సొస్తుంది ముందొచ్చి తినయ్యా అని అనగానే తిప్పడు వెనక్కి తిరిగాడు కాళ్ళు కడుక్కుందామని. అప్పుడు చూసింది తిప్పడు వీపి భాగం మొత్తం ఘాట్లు ఉండటం. యావయ్యా, ఓ నిమిషం ఆగు. ఏంటి వెనక చొక్కా మొత్తం చిరిగిపోయింది? ఆ ఘాట్లేంటయ్యా ఈపుకి? ఏం జరిగింది? తాగి ఎవరితోనైనా గొడవ పడ్డావా? అయినా గొడవ పడేంత ధైర్యం నీకు లేదులే. కాని ఆ ఘాట్లెట్టా పడ్డాయో చెప్పు. శాంతాల అడిగేసరికి తిప్పడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మో, నేను తాగిన మైకంలో కుక్కతో గొడవపడి తన్నులు తిన్నానని తెలిస్తే ఇంకిది నన్ను బతకనివ్వదు. ఏం చెప్పాలి? అసలే ఇది గయ్యాలి గంప అని ఆలోచిస్తూ ఉంటుంటే, ఏంటయ్యా, చొక్కా ఎట్టా చిరిగిందో చెప్పయ్యా అంటే పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు. అదా, వచ్చేదారిలో కంచె తగిలింది శాంత. దానివల్ల చొక్కా జరిగి కాస్త ఘాట్లు పడ్డాయి. ఓహో, అదా విషయం. ఎంత దబాయింపు! ఉత్తుత్తి మాటలు చెప్పడానికి కూడా ఓ లెక్క పక్క ఉండొద్దు. ఈ ముష్టి బతుక్కి ఇంట్లో పని చేయమని అడిగితే కడుపులో మంట పుట్టుద్ది. కానీ కళ్ళు దాగి ఈదుల్లో పడి కుక్కలా కొట్టుకు రావడానికి మాత్రం తెగు కావాలి. నా నొసట రాసిన రాత ఇంతే కాబోలు. ఈ సోమరిపోతు దరిద్రం నా మెడకు చుట్టుకుంది. పెద్ద పుల్లని బయట తిరిగి తాగిన మైకంలో ఎవరితోనైనా గొడవ పడి జనం చేత తన్నులు తినొచ్చి దాని దాటయ్యాలని చూస్తున్నాడు. వసే, ఏంటే ఈ తిట్లు? నీ అన్న వద్దు ఏమొద్దు, నేను వెళ్ళి పడుకుంటాను. నీకుంటి నిండా సత్తు లేదు గాని మాటలు మాత్రం కోటలు తాడతాయి. ఇంట్లో కూర్చుంటే 4 మెతుకులు దొరకవు, కాని తాగుడుకు మాత్రం పొలం అమ్మేస్తారు. దేవుడా, ఈ గతి లేని దద్దమ్మతో నా బతికేమైపోవాలి పాడుగాను. అబ్బబ్బా, ఈ అర్థం లేని మాటలు ఇంకెన్నాళ్ళు? ఈ నరకం తట్టుకోలేకపోతున్నాను అని తన మనసులో అనుకుంటాడు తిప్పడు. అయినా కూడా శాంత తిప్పడిని తిట్టటం ఆపలేదు. ఇక తిప్పడు భార్యతో తిట్లు తిని అలాగే పడుకున్నాడు. అలా ఆ రోజు గడిచింది. ఇక ఊరి పెద్ద ఇంటి దగ్గర బడిపంతులకి ఊరి పెద్దకి మధ్య చర్చ మొదలవుతుంది. అయ్యా, ఊర్లో సగానికి సగం సోమరిపోతులే ఉన్నారు. మొన్నటికి మొన్న పక్క ఊళ్ళో తంతు జరపడానికి వెళ్తే అక్కడ కూడా మన ఊరు గురించి, మన ఊర్లో సోమరిపోతుల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఏం చేయమంటారండి పంతులు గారు? ఇలాగే ఉంటే మన ఊరు సోమరిపోతుల ఊరవుతుందండి. కాబట్టి సోమరిపోతులందరినీ ఊళ్ళో నుంచి వెలేస్తే సరిపోతుంది గదా. నిజమే బడిపంతులు, ఈ విషయాన్ని ఊళ్ళో చాటింపు వేయిస్తాను అని చెప్పి ఊళ్ళో చాటింపు వేయమని చెప్తాడు. అప్పుడే చాటింపు వేసే వ్యక్తి కనకయ్య, వినండి గ్రామ ప్రజలారా, ఊరి పెద్దగారు బడిపంతులు గారు తీసుకున్న నిర్ణయం ఏమనగా, ఈ రోజు నుంచి ఊళ్ళో ఎవరైతే పని చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటారో వారిని ఊరి నుంచి వెలివేయబడినహో. ఈ విషయాన్ని ఊరంతా గమనించగలరు. ఈ సోమరిపోతుల్లో ఎవరైనా మారాలి అనుకుంటే వారికి ఒక అవకాశం ఇవ్వబడును. ఇప్పుడే వెళ్ళి పెద్దాయన్ని కలిసి వివరాలు తెలుసుకోండహో. ఈ చాటింపు విన్న తిప్పడు భార్య శాంత పరుగు పరుగున ఇంటికొచ్చింది. ఓ ఎదవ సచ్చినాడా, ఇంకా పడుకునే ఉన్నావా? ఆ చాటింపిన్నావా లేదా? ఇప్పుడన్నా బుద్ధొచ్చి పనిచేసి మనిషిగా బతుకుతావా? లేకపోతే ఊరి పెద్దగారి చేతిలో తన్నులు తిని ఊరి నుండి వెలివేయబడతావా? ఏంటే ఎంత పొద్దున్నే ఈ గోల? ఏమైంది? ఏంటా చాటింపు? ఏం చాటింపు తెలుసా? నువ్వింట్లో కూర్చొని తాగేసి పడితే 4 మెతుకులు దొరకవు కదా. ఇప్పుడు ఊరి పెద్దగారు సోమరిపోతులందరినీ ఊరి నుండి వెలేయాలని నిర్ణయించారట. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో, మనిషిలా పనిచేయి, లేకపోతే నా బతుకు నాకేమవుతుందో. అవునా? అయితే ఇప్పుడేం చేయాలి శాంత అని తిప్పడు అంటాడు. ఇక అదే సమయంలో ఊరి పెద్ద దగ్గర నుంచి కబురొచ్చిందని 2 వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు. అరే తిప్పడు, పద, అయ్యగారు నిన్ను తీసుకురమ్మని చెప్పారు. మీరెళ్ళండి, నేను వస్తాను.
అదేం కుదరదు, పద ముందు, అయ్యగారు వీలైతే ఈడ్చుకొని మరి తీసుకొని రమ్మని చెప్పారు అని అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు తిప్పని పట్టుకుని లాక్కొని వెళ్లారు. అలా కాసేపటికి ఊరి పెద్ద దగ్గరికి చేరుకుని, ఒరేయ్ తిప్పడు, నిన్న రాత్రి నువ్వు చేసిన పనేంట్రా? అయ్యా, నేనేం చేయలేదయ్యా. ఊర్లోకి పులులొస్తున్నాయని కాపాడాలని మనుషుల్ని పిలవటానికి అటు పక్కకొచ్చాను. అప్పుడు చూశాన్రా నువ్వు చేసిన గొప్ప పని. అయినా పులినే నువ్వు అంతలా తరిమి కొట్టావంటే నువ్వు ఎంతటి వీరుడివి. నీలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. ఏంటి, నిన్న రాత్రి నేను పులితో పోటీ పడ్డానా? అయ్యో రామా, కుక్కతో పోటీ పడ్డాననుకున్నానే. తాగిన మైకంలో కుక్క అనుకుని పులిని తరిమి కొట్టానేమో. అయితే నా వీపు మీద కుక్కగాట్లు కాదు ఉండేది, పులిగాట్లా? ఏంట్రా తిప్పడు, నిన్ను ఇంతలా పొగుడుతుంటే ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు? అయ్యా, ఏమీ లేదయ్యా, రాత్రి అలా వెళ్తున్నానా, పులి కనిపించింది, అందుకే దానికి 4 దెబ్బలు తగిలిచ్చాను. అప్పుడే నాకు ఇదిగోండి ఈ గాయాలు కూడా తగిలాయి అని తన వీపు మీద ఉన్న ఘాట్లు చూపించాడు. శభాష్రా తిప్పడు, మన ఊర్లో చాలామంది సోమరిపోతులున్నారు. వాళ్ళందరికీ మరొక అవకాశం ఇస్తాను. ఇప్పటినుంచి ఆ సోమరిపోతులందరికీ నువ్వే గురువు. నువ్వే వాళ్ళకి బుద్ధి నేర్పించి ప్రతిభావంతుల్ని చెయ్యాలి. నీకు నెల నెల జీతం కూడా ఇస్తాను. తప్పకుండానయ్యా. అలా ఊరి పెద్ద సోమరిపోతులందరినీ పిలిపించి వాళ్ళ బాధ్యతని తిప్పడికప్పగిస్తాడు. తిప్పడి ఇంట్లోకి వెళ్ళి తన భార్యకి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వామ్మో వామ్మో, రాత్రి ఎంత జరిగిందా? అయినా నువ్వు తాగిన మైకులో చేశావు కాని నీకంత ధైర్యం లేదయ్యా. నువ్వు ఒట్టి సోమరిపోతు వీరుడివి, మీసం తెప్పులేని ఏరుడివి. నువ్వు పని చేయమంటే మెడ తెప్పని వీరుడివి, నిద్రపోతు వీరుడివి. వచ్చే శాంత, ఇప్పుడు చూడు నా గొప్పతనం. నేనే ఇప్పుడు ఈ ఊరి సోమరిపోతులందరికీ నాయకుణ్ణి. పైగా అయ్యగారు నాకు నెల నెల జీతం కూడా ఇస్తానని చెప్పారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే బయట నిలబడి ఉన్న సోమరిపోతులు ఆ మాటలు విని అందులో ఒక సోమరిపోతైన నాగయ్య, చూసారా తిప్పడు వాళ్ళ భార్య ఎంతలా పొగుడుతుందో అని అనుకుంటారు. వాళ్ళకి శాంత తిట్లు అర్థం కాక అలా అంటారు. ఇక అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఓ రోజున పక్కూర్లో దొంగలు పడ్డారని తెలుసుకున్న ఊరి పెద్ద తిప్పన్ని పిలిచారు. అరే తిప్పడు, అందరికీ ధైర్యం, ఊళ్ళో దొంగలు పడితే ఎలా కొట్టాలో ఇవన్నీ నేర్పించావా? అన్నీ నేర్పించానయ్యా. సరే, ఇవాల్టి నుండి నువ్వు ఆ సోమరిపోతుల్ని తీసుకొని ఊరి పొలిమేరల్లో ఉండు. సరేనయ్యా. రేయ్ పదండి, ఇవాళ నుంచి మన పని ఊళ్ళోకి దొంగలు రాకుండా చూసుకోవటం అని వాళ్ళని తీసుకొని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్తాడు. ఆ రోజేదో తాగున్నాను కాబట్టి పులిని తరిమి కొట్టాను గాని ఇప్పుడు ఈ దొంగలు ఎలా తరిమి కొట్టాలి? ఏదైతే అదైంది. రేయ్ మీరంతా ఆ చెట్టు మీదకెక్కి చెట్టు మీద పడుకోండి, అంతా నేను చూసుకుంటాను గాని మీకేమైనా అయితే నేను తట్టుకోలేను, మీరంతా ప్రశాంతంగా పడుకోండి అని అంటాడు. ఇదంతా దూరం నుంచి బడిపంతులు ఊరి పెద్ద చూస్తూ ఉంటారు. చూశావా బడిపంతులు, తిప్పడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. దొంగల్ని తరమటానికి ఏదో పెద్ద పథకమే వేశాడు. అవునయ్యా, చూద్దాం ఏం జరుగుతుందో అని అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. తిప్పడు మాత్రం ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అలా కాసేపటికి నిజంగానే కొంతమంది దొంగలు అక్కడికి వస్తారు. తిప్పడు పడుకోవటం చూసిన దొంగల్లో ఒకరైన నారప్ప, అరే ఈ ఊరి వీరుడు ఇతనేనేమో, కానీ మనం వస్తామని తెలిసినా ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. ఇతను ఏదో ముందుగానే పథకం వేసి పడుకున్నాడు. మనం జాగ్రత్త పడాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా వాళ్ళు అనుకుంటూ ఉండగా అంతలోనే తిప్పడు లేస్తాడు. దొంగలందరూ భయపడిపోయి క్షమాపణ అడగటానికి తిప్పడు దగ్గరికి వస్తారు. తిప్పడుని క్షమాపణ అడుగుతారు. తిప్పడు భయపడి గట్టిగా అరుస్తాడు. దెబ్బకు చెట్టు మీద పడుకున్న సోమరిపోతులందరూ దొంగల మీద పడతారు. ఊరి జనాలంతా దొంగల్ని పట్టుకుంటారు. ఈ ఒక్క సంఘటన వల్ల తిప్పడి జీవితమే మారిపోయింది. ఇప్పుడు తిప్పడిని ఊరందరూ సోమరిపోతుల వీరుడు అని పిలుస్తున్నారు. అమాయకుడైన సుందరాన్ని మోసం చేయాలనుకున్న అత్యాస చుట్టాలు పారిపోయిన తర్వాత సుందరాన్ని సొంత మనవల్లా కాపాడుతూ మెల్లమెల్లగా లోకజ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పూటకూళ్ళమ్మ. ఒకరోజున పూటకూళ్ళమ్మ సుందరాన్ని పిలిచి, రే మనవడా, ఆస్తులుండడం అదృష్టమే,
కానీ అవి ఒట్టిగా పడుంటే నీతిమంతులు దూరంగా ఉంటారు, దురాశపరులు వచ్చి దోసుకుపోతారు. ఇంతకు ముందు జరిగింది అదే కదా. నిజమే అమ్మమ్మ, నన్నెవరు మోసం చేసినా నేను తెలుసుకోలేకపోయాను. అందరూ నేను అమాయకున్నని నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఏ రోజు నాకు మంచి చెడ్డలు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వున్నావు కదా, అన్నీ నువ్వే చూసుకోవాలి. సర్లే గాని మరిప్పుడు నేనేం చేయాలి? బంగారం దాచిపెట్టాను, ఇంకా కాస్త డబ్బు కూడా ఉంది. ఆ డబ్బుతోనే తెలివి తెచ్చుకోవాలి. నీకు ఆ తెలివి రావాలంటే నువ్వు మనుషులతోటి వ్యవహరించాలి. మన ఇంటి పక్కన ఖాళీగున్న స్థలంలో పాల వ్యాపారం మొదలెట్టు. ప్రతిరోజు ఉదయం పూట నువ్వే పాలమ్మాలి, నువ్వే లెక్కలు చూసుకోవాలి. అప్పుడే నీకు కూడా కాస్త కోస్త లోక జ్ఞానం తెలుసుద్ది. ఏంటి, పాల వ్యాపారమా? అది నా వల్ల కాదమ్మమ్మ. అసలే నాకు లెక్కలు తెలియవు. ఇవన్నీ నాతో నవ్వని పనులమ్మమ్మ. రేయ్ పిచ్చి మనోడా, నీతో నేనుంటాను కదా. నేను రోజువారీ లావాదేవీలన్నీ ఒక పుస్తకంలో నీకు నేర్పిస్తాను. ఎవరైనా బేరం తగ్గించమని అడిగితే ఎట్ట మాట్లాడాలి, కల్తీ చేసేవాడిని ఎట్టా గుర్తించాలి, చిల్లి గవ్వ కోసం కకృతి పడకుండా నమ్మకంతో ఎట్ట వ్యాపారం చెయ్యాలో నువ్వే నేర్చుకోవాలి. మోసాలు నీ కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పడానికి నీకు నేనున్నాను కదా, నువ్వేమీ భయపడమాకు అని పూటకూళ్ళమ్మంటుంది. అలా పూటకూళ్ళమ్మ పర్యవేక్షణలో సుందరం పాల వ్యాపారం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా పల్లె ప్రజలతో మాట్లాడడం, ఉదయమే లేచి పాలు పోయటం, తన దగ్గర పనిచేసేవారికి డబ్బులివ్వటంలో లెక్కలు తప్పు చేయకుండా ఉండటం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో అతను కొంచెం కొంచెంగా ఆత్మవిశ్వాసాన్ని, లోకజ్ఞానాన్ని పెంచుకున్నాడు. అలా సుందరం పాల వ్యాపారం మొదలుపెట్టి మనిషిగా పరిణతి చెందుతున్న సమయంలో పొరుగురు నుంచి వచ్చిన కొత్త జంట అతని పరిస్థితిని గమనిస్తారు. ఒకరోజు సాయంత్రం వేళ సుందరం ఇంటి వరండాలో కూర్చొని పాల వ్యాపారం పుస్తకంలో రాసిన చిట్టాను చూస్తూ లెక్కలు వేస్తున్నాడు. పూటకుళ్ళమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మా, నువ్వు నిజంగా దేవతవమ్మమ్మా. నేను పని ముట్టుకోకుండా నా కోసం అన్నీ చేస్తున్నావు. ఈ లోకంలో నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అవును, నువ్వు మీ అక్క కూతురే మా అమ్మ అని అంటావు కదా, మరి మా నాన్న తరపున లేదంటే మా దూర బంధువులు ఇంకెవరు చుట్టాలేరా అమ్మమ్మ? పండక్కి పబ్బానికి ఒకళ్ళిద్దరు వచ్చిపోతుంటే బాగుంటుంది కదా. మనోడా, ఉన్నాడికి లేనాడు చుట్టమనంటది లోకం. నీకు ఆస్తులున్నాయి కదా, కావాలంటే చుట్టాలు ఇప్పుడు కూడా వస్తారు. కానీ ఆస్తిని ప్రేమించే చుట్టాలా, నిన్ను ప్రేమించే చుట్టాలా అని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే నా తోడు చాలు, అంతకంటే ఆశపడబాకు అని అంటుంది. ఇదంతా అటుగా పాల డబ్బాలు తీసుకువెళ్తున్న నరసింహ, అతని భార్య మాధవి ఈ సంభాషణను స్పష్టంగా విన్నారు. వారు పక్కూరు నుంచి వలసొచ్చి సుందరం పాల వ్యాపారానికి పోటీగా కొత్త దుకాణం పెట్టాలని చూస్తున్నారు. విన్నావా మాధవి, వీడికెవరూ చుట్టాలేరంట. ఆ ముసలావిడ వాడి అమ్మమ్మేమో గాని వేరే వాళ్ళెవ్వరూ లేరు. ఈ పశువులు, ఈ ఆస్తిని చూస్తూ ఊళ్ళో చిన్న వ్యాపారం చేసుకోవడం ఎందుకు? మనం వీడింటిని పట్టుకుంటే ఈ ఊరికే రాజమవుతాం. అంతకంటేనా ఈ అమాయకుడిని మోసం చేయడం సులభమే. కానీ ఆ పూటకోలమ్మని ఇంట్లో నుంచి ఎలా ఎలగొట్టాలి? ఆమె చూస్తే తెలివైందిలాగా ఉంది. ఏదో ఒక మార్గం ఆలోచిద్దాంలే అని అంటుంది మాధవి. అలా సుందరం ఒంటరితనం, చుట్టాల లేమిని ఉపయోగించుకొని నరసింహ, మాధవిలు తమ వల వేయటం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం నరసింహ, మాధవి చక్కగా ఖరీదైన బట్టలు వేసుకుని సుందరం ఇంటికొచ్చారు. అయ్యో సుందరం బాబు, నన్ను గుర్తుపట్టావా? నేను మీ నాన్నకి సొంత చెల్లెలు కూతుర్ని. మేము పట్నంలో ఉంటాం. మీ నాన్న చిన్నప్పుడే పోయాడు కనుక ఆ బాధలో మమ్మల్ని గుర్తు పెట్టుకోలేవు. అవును బాబు, మేమిద్దరం నిన్నే వెతుక్కుంటూ వచ్చాం. ఇకపై మీ అత్తామామల స్థానంలో మేమే ఉంటాం. నీ వయసు వాడికి ఈ పాల వ్యాపార కష్టాలెందుకు? ఈ ముసలావి నీతో పని చేయించడం చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది. మేమున్నాంగా, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. ఓహో, మీరా? బావున్నారా? చుట్టాలైతే ఇంటికి రావచ్చు, కానీ నా పని మాత్రం నేనే చూసుకుంటానులేండి. నా వ్యాపారాన్ని, నా డబ్బు లెక్కల్ని ఇంకెవరికి అప్పగించను. నేను లోకజ్ఞానం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
ఏం మాట్లాడుతున్నావు బాబు? మమ్మల్ని అనుమానిస్తున్నావా నువ్వు? అయ్యో, అనుమానం కాదండి, జాగ్రత్త పడుతున్నానంతే. నాకు ముందే చుట్టాల రూపంలో మోసాలు జరిగేగా. సర్లేండి, మీరుండాలనుకుంటే ఉండొచ్చు. పూటకులమ్మ నా బాధ్యతలు చూస్తుంది, మీరు మిగిలిన పనులు చూడండి. సరే బాబు, నీకిష్టమైతే అలాగే చేస్తాం. కానీ ఈ ముసలావిడి గురించి మాత్రం మాకు అనుమానంగా ఉంది. ఈవిడెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు నీకు అమ్మమ్మ కాదు కదా. ఈవిడ మోసం చేయకముందే నువ్వు జాగ్రత్త పడు అని అంటుంది. అలా నరసింహ మాధవిలు కొన్ని రోజులు నమ్మకంగా ఇంట్లో పనిచేసినట్లు నటించారు. ఒకరోజు రాత్రి నరసింహ అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో సుందరం దాచిపెట్టిన చిన్న మొత్తంలోని డబ్బును తీసుకొని దాన్ని పూటకూళ్ళమ్మ పాత బట్టల మూటలో జాగ్రత్తగా దాచాడు. మరుసటి రోజు ఉదయం, అయ్యో సుందరం బాబు, నా పర్సులో ఉన్న డబ్బు కనిపించటం లేదు. దొంగతనం జరిగింది. ఇంట్లో వేరే వాళ్ళెవరున్నారబ్బా? ఈ ఇంట్లో దొంగతనం జరిగిందంటే వేరే వాళ్ళు ఎవరూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పూటకోళ్ళమ్మదే కదా. పైగా ఆమెవరో, ఎక్కడి నుండి వచ్చింది, ఈ డబ్బుని వెతికి తీసుందరం అని అనగానే సుందరం నరసింహ పర్సు కోసం వెతకటం మొదలుపెట్టాడు. నరసింహం మాధవిలు పూటకూళ్ళమ్మ గదివైపు చూపించారు. అక్కడ పూటకూళ్ళమ్మ పాత బట్టల మూటను సుందరం తీసి చూడగా దొంగిలించబడిన డబ్బు అందులో కనిపించింది. అమ్మమ్మా, ఈ డబ్బు నీ దగ్గరెందుకుంది? నేను తీయలేదు మనవడా, నన్ను కావాలని ఇరికిస్తున్నారు. నువ్వు నన్ను నమ్ము. నమ్మడానికి ఏముంది సుందరం, దొంగతనం డబ్బు చేతిలో దొరికింది కదా. మొదటి నుంచి చెప్పాను కదా, ఈవిడ మోసకారని. ఈవిడ నీ ఆస్తిని తోసుకోవడానికి వచ్చింది. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మమ్మ, నువ్వు నిజంగా చేయలేదని నా మనసుకు తెలుసు. కానీ ఇంట్లో దొంగతనం చేసిందనే నింద నీ మీద పడింది. నిందపడిన మనిషిని నేను నా ఇంట్లో ఉంచలేను. ఇది లోకానికి మంచిది కాదు. అందుకే నువ్వు ఈ నింద పోయేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు సుందరం. పూటకుళ్ళమ్మ నరసింహ మాధవి వైపు కోపంగా చూసింది. సుందరం కళ్ళల్లోకి చూసి ఏదో అర్థమైనట్టుగా తల ఊపి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూటకుళ్ళమ్మ లేకపోవటంతో నరసింహ మాధవిలు సుందరాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నించారు. నరసింహ మాధవిలు ఇంటి పనుల్ని తమ చేతుల్లోకి తీసుకొని సుందరాన్ని అన్నీ చేయమని ఆదేశించారు. ఏ సుందరం, పాలమ్మి వచ్చిన డబ్బులన్నీ నా చేతిలో పెట్టు. నువ్వేమీ లెక్కలు చూడక్కర్లేదు, నేను చూస్తాను. ఈ పాల వ్యాపారంలో ఇంకా ఎక్కువ లాభాలు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. సరే, అంతా మీ ఇష్టం. మీరే పెద్దవాళ్ళు, మీకే తెలుసు. నేనేం పట్టించుకోను అని సుందరం అంటాడు. సుందరం ఇలా విధేయంగా ఉండటంతో వారికి మరింత ధైర్యం వచ్చింది. ఇంట్లో ఉన్న అసలు బంగారం ఎక్కడుందో దాన్ని ఎలా దోచుకోవాలా అని ఆలోచించారు. ఈ బంగారం అంతా ఇక్కడుంటే ప్రమాదం సుందరం. నేను దీన్ని తీసుకుని పట్నంలో మన లాకర్లో దాచిపెట్టొస్తాను. నీకెలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతాను. మీరు నాకెంత మంచి చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పి సుందరం ఇంటి లోపలికి వెళ్లి బంగారం ఉన్న పెట్టెని తీసుకొచ్చి నరసింహ చేతికిచ్చాడు. అది చూడగానే నరసింహ మాధవిలు ఆనందంతో వెంటనే పట్నం వెళ్లటానికి సిద్ధమయ్యారు. కాని నరసింహ పెట్టెను తెరవగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటి, ఇది బంగారమా? అంతా పాత ఇనుప ముక్కలు, తుప్పుపట్టిన గిన్నెలు ఉన్నాయి. బంగారం ఏమైంది? అదే మాట నరసింహం మావయ్య, నా బంగారాన్ని మీకివ్వటానికి తెచ్చాను. మీరు నాకు ప్రమాదం రాకుండా కాపాడతానన్నారుగా. ఇప్పుడు మీరు నా బంగారాన్ని ఏం చేయాలని చూశారు? అంటే నువ్వు మమ్మల్ని మోసం చేసావా? ఈ పెట్టి నువ్వే మార్చావు. మోసం నేను చేయలేదు, మీరే చేయాలనుకున్నారు. మీరు నాకు తెలిసిన చుట్టాలు కాదు. పూటకుళ్ళమ్మ నాకు లోకజ్ఞానం నేర్పింది. ఎవడైతే నా ఇంట్లో దొంగతనం చేసి నింద మోపి నన్ను మోసం చేయాలని చూస్తాడో వారిని మోసం చేయటం నేను నేర్చుకున్నాను. మీరు దొంగిలించిన డబ్బు, నా అసలు బంగారం కూడా నేను ఇంతకు ముందే వేరే చోటికి మార్చాను అని సుందరం అనగానే సుందరం తెలివి ముందు అత్యాసపడిన చుట్టాలు లొంగిపోయారు. అతని మాటలతో నరసింహ మాధవిలకు భయమేసింది. బాబు, మమ్మల్ని క్షమించు. మేము నిజంగానే అత్యాసపడ్డాం. నీ ఆస్తిని దోచుకోవాలని చూసాం. నువ్వు చెప్పినట్టుగానే మేము దొంగ చుట్టాలమే. దయచేసి మమ్మల్ని పోలీసులకు అప్పగించొద్దు. పోలీసులొద్దు, పంచాయతీ వద్దు. పూటకుళ్ళమ్మ మీద దొంగతనం నిందవేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశారు కదా. అందుకే మీరు దొంగిలించిన డబ్బు, నా నుంచి మోసంతో లాక్కోవాలనుకున్న ఆ పాల వ్యాపారం సొమ్ము కూడా నాకు తిరిగివ్వండి. ఆ తర్వాత మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి
నరసింహ మాధవిలు ఇక ఏమీ చేయలేక ఇకపై మీ జోలికి రాంబాబు అని చెప్పి తట్టాబుట్ట సర్దుకొని పారిపోయారు. నరసింహ మాధవిలు వెళ్ళగానే ఇంటి వెనక నుంచి పూటకుల్లమ్మ వచ్చింది. ఆమె ముఖంలో చిరునవ్వు, గర్వం ఉన్నాయి. అమ్మమ్మ, నువ్వు ఈ నాటకం బాగా పండించావు. నువ్వు నీ మీద నింద వేయటానికి ఒప్పుకోవటం నన్ను లోకజ్ఞానిగా మార్చింది. వారు నన్ను అమాయకుడిగానే చూశారు. నిన్ను మోసం చెయ్యాలని చూసేవారిని అంతకంటే తెలివిగా నువ్వు మోసం చెయ్యాలని నేర్పించడానికి ఇదంతా నా ప్రణాళికే మనవడా. ఇప్పుడు నువ్వు కేవలం ఆస్తులున్న అమాయకుడు కాదు, తెలివైన వ్యాపారవేత్తవి. నువ్వు నన్ను నమ్మినందుకు ఈ జన్మలో మన బంధం ఎప్పటికీ విడిపోదు అని అంటుంది. అలా అప్పట్నుంచి సుందరం పూటకుల్లమ్మను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన సొంత అమ్మమ్మలాగా చూసుకుంటూ లోకజ్ఞానంతో ఆనందంగా జీవించాడు.